అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటువంటి మరి కనకదుర్గమ్మ సాక్షిగా విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన మరి ఎలా చూస్తారు, ఏంటి అసలు ఈ ఘటన జరగవచ్చా జరగకూడదా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మరి అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అనుకోండి సార్. ఏంటి అసలు మనం అనుకుంటుంటాం ప్రశాంతంగా మారింది విజయవాడ, ఎటువంటి మరి సంఘటనలు లేవు, వివాదాస్పదం లేవు అనుకుంటున్న తరుణంలోనే ఒక సంఘటన జరిగిపోయింది. ముఖ్యమంత్రికి మరి పెద్ద ఎత్తున అక్కడ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పరిస్థితి ఎలా చూస్తారు విజయవాడ నగరవాసి? ముందుగా అండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధమైన బస్సు యాత్ర మొదలుపెట్టారో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అంచనాలు తారుమారైపోయినాయి. ఏవైతే రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, ఈ రాజకీయ సమీకరణాలు కానివ్వండి, ఈ రాజకీయ అంతా కూడా ఒక్కసారిగా ఒక మార్పు చెందింది, ఒక మార్పు వచ్చేసింది. ఈ మార్పుతోటి వాళ్ళల్లో ఒక అలజడి మొదలైపోయింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డ వాళ్ళకు కూడా ఒక అలజడి మొదలైంది. ఈ సిద్ధం సభలతోనే సగం వాళ్ళ అలజడి మొదలైంది. ఆ తర్వాత ఏదైతే మేమంతా సిద్ధమైన బస్సు యాత్ర మొదలుపెట్టారో దాంతో ఒక అలజడి మొదలుపెట్టి వాళ్ళల్లో ఒక భయంకరం అంటే ఓటమిని వాళ్ళు గ్రహించేస్తున్నారు. ఇక మనం ఇప్పుడు కూడా 2024లో కూడా మనకి ఓటమి తప్పదు అని వాళ్ళు గ్రహించుకొని ఎలాగైనా సరే ఈ దీన్ని అడ్డుకోవాలని వాళ్ళు పనిన కుట్ర ఒక భాగంగానే విజయవాడలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాము. కరెక్టే, ఇది యాక్చువల్గా దాడి అని మీరు అంటున్నారు, కొంతమంది ఏమో హత్యా ప్రయత్నమే అని కొంతమంది అంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది హత్యా ప్రయత్నమేనండి. దాడి అని ఎందుకు అంటున్నాం అంటే హత్యా ప్రయత్నం మిస్ అయింది కాబట్టి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఇది హత్యా ప్రయత్నమే. అంత జనంలో కూడా అంతమందిలో కూడా ఎంత ఒక బస్సు మీద హైట్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా కరెక్ట్గా వెళ్ళి తగిలిందంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్గానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా మా కూడా అది ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా ఒక నిజాలు తేల్చాల్సినటువంటి విషయం ఉంది. ఖచ్చితంగా ఆ నిజాలు బయటకు వస్తే కానీ ఎవరు అగంతకులు అనేది తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా మాత్రం వచ్చానండి. అది కొద్దిగా కను పైన తగిలింది కాబట్టి గాయంతో అయింది. అది కొంచెం కింద తగిలింటే కనుపోయేది, లేదంటే కనికంతమే తగిలింటే ప్రాణానికి ముక్కుండేది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈయన భౌతికంగా అంతమొందించాలి. భౌతికంగా అంతమందిస్తే తప్ప మనకు రాజకీయ భవిష్యత్తు లేదు. నారా లోకేష్కి అంటే ఆయన కుమారుడికి కూడా రాజకీయంగా భవిష్యత్తు లేదు. ఆయన దత్త కుమారుడికి లేదు, ఆయన ఉత్త కుమారుడికి లేదు, ఏ కుమారుడికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా అంతమొందించడానికి ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్రగా ఒక మడ్రగా మేము భావిస్తున్నాం. కరెక్టే. ఇప్పుడు మామూలుగా 2019లో కోడికత్తి అని పెద్ద ఎత్తున డ్రామాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రాళ్ల దాడి అంటూ మరొక డ్రామాకి తెరతీశారని కూడా తెలుగుదేశం నేతలు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఆరోపిస్తున్నారు. సార్ ఒకటే అడుగుతున్నాము, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఏదైతే జరిగిందో కోడికత్తి అనేది, అప్పుడున్న గవర్నమెంట్ ఎవరు? అప్పుడున్న గవర్నమెంట్లో ఒక ఎయిర్పోర్ట్లోకి ఒక మారణాదాలతోటి వెళ్తున్నారంటే ఆ క్యాంటీన్ ఎవరిది? ఆ క్యాంటీన్ అనేది ఎవరిది? టీడీపీ వాళ్ళదా లేకపోతే వైసీపీ వాళ్ళదా? అసలు ఎవరిది? ఆ క్యాంటీన్ పర్మిషన్ ఎవరు ఇప్పించారు? ఆ రోజు అక్కడ జరిగిన సంఘటనలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలిసిందే. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ప్రజల ముందు వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేక ఓడించడానికి ఆ 5 సంవత్సరాలు వాళ్ళ జిమ్మిక్కులు, వాళ్ళ గ్రాఫిక్స్లు, వాటి మీద వాళ్ళ జీవితం అంతా వాళ్ళ 5 సంవత్సరాల యొక్క రాజకీయ జీవితం నడిచింది. కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించడానికి అప్పుడు కూడా ప్రయత్నించారు. అప్పుడు కూడా మరి భగవంతుడి దయ, ప్రజల ఆశీస్సులు, ఈ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు ఇంకా జరగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పేద కుటుంబాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉందని ఉండబట్టేనేమో ఆ రోజు కూడా బట్టకట్టారు. మరి అదేవిధంగా ఈ రోజు కూడా ఇంకా ప్రజలకి సేవలు అందించడానికి కోసం బట్టకట్టారని మేము భావిస్తున్నాం. ఓకే దుర్గారెడ్డి గారు, ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. 2019లో విశాఖపట్నంలో దాడి జరిగింది, 2024లో విజయవాడలో జరిగింది. ఏంటి 2 చోట్ల 2 ప్రధానమైన నగరాలే, ఏంటి దీని వెనక ఏమన్నా ఉందంటారా ప్లాను? సార్ ఒక మాట, ఇక్కడ 2 జిల్లాల్లోనూ రాజధాని పరంగా కొంతమంది భూస్వాములు
వాళ్ళ రాజధానిలోని లేకపోతే అమరావతిలో కానీ అక్రమంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఒక కూటమి లేదంటే చంద్రబాబుకి సంబంధించినటువంటి బినామీలు కానివ్వండి, లేదా చంద్రబాబుకి సంబంధించినటువంటి అన్యులు కానివ్వండి, లేకపోతే వారి కులానికి సంబంధించినటువంటి వారికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కున్న భూములన్నీ ఒక్కసారిగా ఈ రాజధాని ఎఫెక్ట్తో డౌన్ పడిపోయినాయని కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే ఒక మాట కూడా అంటుంటారండి, అది ఒక సినిమాకి వర్తించింది కానీ ఏమనండి, పైన కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని, ఆ కమ్మవారికి అధికార దాహంతోనో లేకపోతే ఆ కమ్మవారి యొక్క భూములన్నీ తగ్గిపోయిన రేట్లన్నీ తగ్గిపోయి చాలా ఇదిగా ఉందని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు అందరూ చాలా అంటే చాలా కసిగా ఉన్నారు, కక్ష పెట్టుకున్నారు, చాలా కసిగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అనుకున్నట్టు కాకుండా కృష్ణా జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానీ మొన్న జరిగినట్టు గుంటూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టి అడుగడుగున హారతలు ఇస్తూ నువ్వే మాకు కావాలి జగనన్న, నీ సంక్షేమ పథకాలు కావాలి, నీ అభివృద్ధి కావాలి అని చెప్పి అక్కడ ఏ కులం కూడా చూడకుండా కమ్మవారు కానివ్వండి లేకపోతే అదర్ కాస్ట్ వాళ్ళు కానీ అందరూ బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా మన కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే భారత్ దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది కూడా అభిమానులు తరలి వెళ్ళి ఆయన ఘనస్వాగతం పలకడం చూసి ఓరవలేని తనంతో ఇంకా ఈ కృష్ణా జిల్లాలో మనకి పట్టు ఉంటుంది, గుంటూరు జిల్లాలో మనకు పట్టు ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఆ జిల్లాలో కూడా ఆయనకు వస్తున్న ఆదరాభిమానులను చూసి ఓరవలేకే వాళ్ళు ఈ కుట్ర చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడు హస్తం కానివ్వండి, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా హస్తం కానివ్వండి ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఇటువంటి దాడులు చేయడం అనేది అంటే మామూలుగా ఒక దాడి నాయకుడి జరిగితే ఈ టైంలో సానుభూతి వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇది సానుభూతి కోసం జరిగిందా లేకపోతే మామూలుగా అసలు కుట్రకోణం జరిగింది అనుకుంటున్నారు? సార్ ఈరోజు 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఆయన ఏ కార్యక్రమాలు చేశాడు, 2019 నుంచి ఇప్పుడు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, నాడు నేడు స్కీముల కింద, తర్వాత శ్రీకాకుళంలో ఉద్యానంలో హాస్పిటల్ కానివ్వండి, కిడ్నీ హాస్పిటల్ వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి తీర్చినటువంటి ఇది కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, పిల్లలకి చదువుకునే పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి షూల దగ్గర నుంచి ఇట్లా ప్రతిదీ ఇస్తుంటే ఇంకా ఇంకా ఇంకెందుకండి సానుభూతి, ఏనికి కావాలి మాకు సానుభూతి? మా నాయకులకు కానీ మా ప్రజలకు కానీ లేకపోతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి దేనికి? మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, పోర్టులు తీసుకొచ్చాం, విద్యార్థులకి ఉచిత విద్యుత్తులు ఇస్తున్నాము, ల్యాప్టాప్లు ఇస్తున్నాము, 8th క్లాస్ చదువుకునే పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాము, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు అవ్వాతాతలకి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నాము, రేషన్ బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఏ గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది. సానుభూతి దేనికి కావాలండి? సానుభూతి దేనికి? మాకు సానుభూతి అవసరం లేదు, సానుభూతి కావాల్సింది వాళ్ళకి. ఓకే, అయితే నిన్న ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి మీద జరిగితే రాళ్ల దాడి జరిగితే ఈరోజు విశాఖపట్నంలో చంద్రబాబు మీద జరిగింది, తెనాల్లో గుంటూరు జిల్లా తెనాల్లో మరి పవన్ కళ్యాణ్ మీద జరిగింది. వీటిని ఎలా చూస్తారు మీరు? సార్ చాలా హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తుంది కూడా. దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఖచ్చితంగా ఆయనకి గాయమైంది. కానీ మీరు ఒకటి గమనించాలి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు జరిగినా కానివ్వండి లేకపోతే గుంటూరు తెనాల దగ్గర పవన్ కళ్యాణ్ మీద జరిగిన రాళ్ళు దగ్గర దాకా మాత్రమే వెళ్ళే కానీ వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పూలు విసురుతుంటేనే రాళ్ళుగా మారిపోతున్నాయి, కానీ వాళ్ళకి రాళ్ళు విసిరినా కూడా పూలుగా మారిపోయి దగ్గరకు వచ్చి పడిపోతున్నాయి. మరి దీన్ని ఏ రకంగా అభివర్ణించాలో ఏ రకంగా చూడాలో ప్రజానీకం అందరూ గమనిస్తున్నారు. వాళ్ళ సినిమాటిక్స్, వాళ్ళ ఒక నాటకాలు అవన్నీ ప్రజలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చేస్తుందని చెప్పి ఏదో సింపతి క్రియేట్ చేసేదానికి వాళ్ళ దగ్గరుండి రాళ్ళు వేయించుకుంటున్నారు. ఆ రాళ్ళు కూడా దగ్గర దాకా వెళ్తే కానీ టచ్ చేయండి. మరి వాళ్ళకి ఒక మంత్రం కానీ లేకపోతే వాళ్ళ తోడలుడు లేకపోతే వాళ్ళ బామ్మర్ది బాలకృష్ణ గారి సినిమాలాగా తొడలు కొట్టే ట్రైన్కి వెళ్ళిపోయినట్టుగా మరి ఆయన తొడలు కొట్టగానే రాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయేమని మేము సరే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని సినిమాటిక్ నాటకాలు వేసినా ఏం వేసినా కూడా అది ఫలించదు. దుర్గారెడ్డి గారు మీరు చెప్పండి, ఈ దాడి జరిగిన తర్వాత అంటే ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఈ పరిస్థితి? సార్ ఇది మేము చెప్పడం కాదు, దాడి జరిగిన దగ్గర నుంచి ప్రతి ఇంటిలో కూడా ముసలి వాళ్ళు కానివ్వండి, అవ్వాతాతలు కానివ్వండి, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్కూల్కి వెళ్ళి నాడు నేడు స్కీములో ఏంటంటే అమ్మఒడి పడిన వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారండి. ప్రతి వాళ్ళు వాళ్ళ బిడ్డకి, వాళ్ళ అన్నకి, వాళ్ళ తమ్ముడికి జరిగినట్టుగా భావించి ప్రతి వాళ్ళ నీళ్లు పెట్టుకొని ప్రతి వాళ్ళు కన్నీరు పెట్టుకొని వాళ్ళ దేవుని ప్రార్థిస్తున్నారు.
ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకొని మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించాలి, తొందరగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలామంది మొక్కుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఈరోజు విజయవాడ దుర్గమ్మ గుడిలో కూడా చాలామంది కొబ్బరికాయలు కొట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎంత కుట్రలు చేసినా కూడా ఈ ప్రతి ప్రజానీకం కూడా ఆయన జగన్ వెంట ఉన్నారు. కొన్ని కోట్ల మంది జగన్ అభిమానులుగా ఉన్నారు. కాబట్టి ఈ జగన్ మీద ఉన్నటువంటి అందరి యొక్క అభిమానమే ఆయన శ్రీరామ రక్షగా నిలబడుతుంది. కాబట్టి ఆయనకి ఏమవ్వదు. ఆయన మళ్ళీ రేపు నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఓకే, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి రాబోతున్నారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి రాబోతున్నారు. మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇటువంటి దాడులకి మళ్ళీ ఎలా ఎదుర్కొంటారు సార్? ఈ దాడులని ఇక నుంచి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ సిబ్బంది ఉందో వాళ్ళు కాదు, ఇక్కడ నుంచి సెక్యూరిటీ సిబ్బంది ప్రజలే సెక్యూరిటీగా మారబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కొన్ని వందల మంది ఆయనకి ఒక రక్షణ వలయంగా నిలబడబోతున్నారు. ఆయన బస్సుకు చుట్టూ కనీసం 1 కిలోమీటర్ దూరం వరకు కూడా దుష్టుల్ని, దుర్మార్గులు అనే వాళ్ళని దానివ్వకుండా ఆయనను అభిమానించే అభిమానులే ఒక రక్షణ వలయంగా, ఒక రక్షణ గోడగా నిలబడి ఆ బస్సును కానివ్వండి ఆయన కానీ కాపాడడానికి కొన్ని లక్షల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆడితో పాటు వాళ్ళకి సెక్యూరిటీ కానివ్వండి, గవర్నమెంట్ సెక్యూరిటీతో పాటు మా ప్రజలే రక్షణగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దాడుల్ని, ఎటువంటి దాడుల్ని కానీ మేము తిప్పి కొడతాము. జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవడానికి, కాపాడడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఓకే, బాగుంది. ఇది మరి దుర్గారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ముందు ఇటువంటి సంఘటనలు కానీ, ఇటువంటి చర్యలు కానీ పాల్పడితే ప్రజలే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా మారబోతున్నారు, భద్రతగా మారబోతున్నారు. అంతేకాకుండా ఒక వలయంలాగా, రక్షణ వలయంలాగా మారబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి ప్రజలే ముందుకొచ్చి ఒక భద్రతా వలయం ఏర్పడి ఆయన్ను మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని దుర్గారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.